థ్యాంక్ యూ సో మచ్ బోలే అన్న. బోలే అన్న ఎక్కడుంటే నవ్వులు అక్కడ ఉంటే తెలిసిందే. ఇప్పుడు మనల్ని ఉద్దేశించి మన నల్గొండ నరసన్న ఒకసారి గట్టిగా చప్పట్లతో నరసన్నకి స్వాగతం పలుకుదాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉండబడినటువంటి మన మట్టి బిడ్డలందరినీ కలిపినటువంటి చెల్లెకు నిజంగా కూడా చాలా గొప్పగా గుర్తు చేసుకుంటాం. ఈ గొప్ప కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు అన్న సుద్దాల అశోక్ తేజ్ అన్న, పెద్దలు గౌరవనీయులు అన్న వందే మాతరం సీన్ అన్న, మరీ ముఖ్యంగా మీ ఇద్దరి ప్రభావం మటుకు నా మీద ఎక్కువ ఉందన్న. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ నా మీదనే ఉంటుంది, మీ అందరికి తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నల్గొండలో ఉన్నప్పుడు అశోక్ అన్న పాటలు, తర్వాత సీనన్న పాటలను విని, అంటే మొట్టమొదటిగా ట్యూన్ వాయిస్ ఆ అని గద్దరన్నతో నేర్చుకున్నా. తర్వాత మీ పాటలతోనే నేను చాలా ఎక్కువ పాటలు నేర్చుకొని నేను ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. ఇందుకు నాకు చాలా గర్వంగా ఉందన్న. ఎప్పటికి కూడా మీరు నాకు ఎప్పుడు నేను మర్చిపోలేనన్నా. ప్రతి ఇంటర్వ్యూలలో మిమ్మల్ని నేను గుర్తు చేసుకుంటాను. మరీ ముఖ్యంగా నా తోటి అన్నలు అక్కలు కూడా ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నేను ఒకటే చెప్తా అశోక్ అన్న, చాలా సందర్భాలలో కూడా చెప్పిన, మా కళ్యాణ్ మా మదీను ఒకటి దేవిశ్రీ ప్రసాద్ అయితే ఒకటి తమన్ అని చెప్తా నేను. వీళ్ళు చిన్నోళ్ళు గారన్న, వీళ్ళు చూస్తే చిన్నపిల్లలే కావచ్చు. ఇంతమందిని, ఎందుకంటే ఇవాళ ఇక్కడున్న తెలుగు ఇండస్ట్రీ సినిమాతో పోటీ కాదు, భారతదేశంలో ఉన్న అందరి కళాకారులకు పోటీ ఇచ్చేటువంటి గొప్ప ఘనత ఇక్కడున్న బిడ్డలకు మాత్రమే ఉందని కూడా ఈ సందర్భంగా ఎప్పుడైనా మనం అనుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా నాకు అనిపిస్తుందన్న, మొన్న ఇచ్చినటువంటి గద్దరన్న అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఇచ్చారు, చాలా సంతోషం అన్న. ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఏ సందర్భాలలో మీరు చెప్పాలని చెప్తున్నా. గద్దరన్న అవార్డ్స్ సినిమా వాళ్ళకి ఇచ్చారు, సంతోషమే. ఇవ్వాల్సింది మొట్టమొదటగా తెలంగాణ ఈ బిడ్డలకు కాదన్న ఇచ్చేది, ఈ ఫోక్ స్టార్స్కి కదా. ఈ కోట్ల మంది, ఒక్కొక్కటి పాట 50 కోట్లు, భారతదేశంలో 100 కోట్ల జనాభా ఉంటే ఒక్కొక్కని పాట 100 కోట్లు చూసినటువంటి వ్యూవర్స్ ఉన్నారన్న. చక్కగా మీరు ఇందని గుర్తు చేయాలి. ఈ మెసేజ్ కూడా అందరికి తెలిసే వాళ్ళ ఉండాలి. మరీ ముఖ్యంగా నేను గుర్తు చేసేది ఏంటంటే, తమ్ముడు మాటల తిరుపతి కానీ, మా బోలే అన్న కానీ, మా గంగా కానీ, వరంగల్ సీనన్న కానీ, ఇక పేరున దయచేసి పేరు మర్చిపోతే తమ్ముడు నన్ను మీరు వేరే ఏమీ అనుకోవద్దని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇంత గొప్ప కార్యక్రమానికి మనస్ఫూర్తిగా మనం రావాలి. మనని ప్రేమించి అన్న నేను నీ అభిమానం అన్న, నీ పాట రోజు వింటానంటే అరే నా షోకు రారా నాయన అని చెప్పేసి అందరి దగ్గర టికెట్లు కొనిపించి, మనము కూడా నేను ఒక 50 టికెట్లకు నేనే నా అభిమానులని ఒక 50 నుంచి 100 మందిని తీసుకొస్తా చెల్లె. వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు ఈ షో చేసేటువంటి అజయ్ అన్న వాళ్ళకు కూడా మనము అండగా నిలబడాలని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీ పాట బాగుందని రోజు ఫోన్ చేసి నీ పాట వింటున్నా గంగా, నీ పాట వింటున్నా అని గంగకు చెప్తారు. అరే నాయన నా షో ఉంది, టికెట్లు కొనుక్కోరని 100 మందికి ఇప్పేయాలి చాలు. బోలే అన్న కానీ, మన తిరుపతి కానీ అందరికి కూడా ఒకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బేసిక్గా ఈ ప్రోగ్రామ్ గురించి మీ అందరికి ఒకటి మెన్షన్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేసినాము, ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం లాభం ఉంది అంటే, హానెస్ట్గా దిల్దార్ చెప్తున్నా, నాకు తెలిసింది మీ అందరికంటే నేను ఎక్కువ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేస్తా కాబట్టి వీళ్ళు ఏమీ ఆశించలే, కేవలం మట్టి పాటని ప్రజలకు అందించాలనే ఒకే ఒక థీమ్ తప్ప వీళ్ళు ఏదో ఆశించి ఈ ప్రోగ్రామ్ మాత్రం చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా మనం అందరం చప్పట్లు కొట్టాలి. అండ్ ఇందాక మనం అందరూ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి, అండ్ మా అందరిలో కూడా కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, ఇందాక మనం మ్యూజిక్ థీమ్ అన్న చెప్పని అన్న మొత్తం థీమ్ సాంగ్ ఇందాక మనం విన్నాం కదా, దానికి మ్యూజిక్ చేసింది కళ్యాణే. తారేరా ఆ థీమ్ సాంగ్ అడగగానే మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేసి ఇచ్చిండు. సో ఎన్నో మిలియన్ సాంగ్స్కి, ఎన్నో హిట్ సాంగ్స్కి మ్యూజిక్ చేసిన కళ్యాణ్ని ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కమ్ యా. అందరికీ నమస్తే అన్న. సుద్దాల అన్నగారికి, వరంగల్ సీనన్న గారికి, అసలు ఇంతమంది ముందు మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. కొంచెం టెన్షన్ ఉంది అందరి ముందు మాట్లాడడానికి. మా బోలే ప్రేమగా తాత అని పిలుచుకుంటా. నరసన్నకి, వరంగల్ సీనన్నకి, తిరుపతి అన్నకి, గంగక్కకి, అందరికీ, నా తోటి కళాకారులకు అందరికీ కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్కి ఇనిషియేట్ తీసుకున్న బిగ్ టీవీ వారికి, అజయ్ అన్న గారికి అండ్ మధుప్రియకి అందరికీ
ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రోగ్రామ్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అందరికీ మన సర్కిల్లో ఉన్న అందరికి చెప్పి టికెట్లు కొనిపించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ అయ్యేలా చేద్దాం. అండ్ అందరి తరఫు నుంచి మనము గంగక్కను మాట్లాడమని అడుగుదాము. సో రేలారే గంగ గారిని వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సిద్ధాల అక్షయ్ సార్, వందేమాతరం శ్రీనివాన్ సినన్న, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు సార్ని చూడగానే నాకు ఎప్పుడు చూసినా కానీ, ఎందుకంటే నేను ఇక్కడ కొన్ని నిజాలు మాట్లాడితే ఎవరు ఏమనుకోవద్దు దయచేసి. నాకు ఓన్లీ నేను మా జిల్లా స్థాయిలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయని కూడా నాకు అవగాహన లేదు. అలాంటి టైంలో నాకు ఒక డోలకు ఒక డప్పు మాత్రమే తెలుసు అప్పుడు. అలాంటి టైంలో నేను రేలలో సార్తో కలిసి నా పాట వేదిక వాళ్ళ ముందు నా ప్రదర్శన చేయడం జరిగింది. అప్పుడు మమ్మల్ని ఏ ప్రేమతోనైతే ఏ విధంగా అయితే మమ్మల్ని ఎంకరేజ్ చేసిర్రో ఇప్పటివరకు 20 ఏళ్ళ నుంచి ఇప్పటికీ మాకు అదే ప్రేమ సార్లో కనిపిస్తుంటుంది. ఆ పలకరింపు